భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా డిఎస్పీ సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్లకు మా స్టాఫ్ అందరికి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మరియు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న అది మీ గురించి ఈ సరోజినీ నగర్ లో మేమందరం వచ్చి ఇక్కడ చాలా అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మేము అంతకుముందు కూడా 2-3 టైమ్స్ వచ్చి చెప్పాను కూడా. అంతకుముందు ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, అయినా కానీ మీ ఆలోచన విధానంలో మార్పు రావట్లేదు. అందుకోసమే ఈరోజు సడన్గా మేమందరం వచ్చి సడన్గా చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసిన దాంట్లో కొంతమంది మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, అయినా కానీ మీ ఆలోచన విధానం మారట్లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటానంటే ఇప్పుడు మీ దాంట్లో మీ తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు దాదాపు 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది బట్ దయచేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాము. ఇక్కడ నుంచి వెరిఫై చేసిన తర్వాత దాని తగ్గట్లో చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఆధార్ కార్డులు. మాకేంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా చూసేసి ఒకవేళ ఏమైనా ఉంటే దాని చట్ట ప్రకారం మేము అది చేసేస్తాం. సార్ గతంలో కూడా ఇస్తాము. అయితే దాన్ని ఏంటంటే కంటిన్యూటీ అనేది బ్రేక్ వచ్చింది. బ్రేక్ రావడం వల్ల వీళ్ళు ఏంటంటే దాన్ని అదైపోయినాయి. ఇక వాళ్ళు కంప్లైంట్ కూడా చేసినారు. ఏంటంటే గతంలో ఎవరైతే ఒక ఎన్జిఓ పనిచేసినారు, ఎన్జిఓ పనిచేసి లోన్లు ఇప్పించేసి ఆ లోన్లు అని చెప్పేసి వీళ్ళ పేరు నుంచి వాళ్ళు డ్రా చేసుకున్నారన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈసారి అలాంటివి కాకుండా ఆ పాత బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ఒక ప్రాపర్గా అయ్యేటట్లు వీళ్ళని ఖచ్చితంగా దాంట్లోకి ఇలా వృత్తి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మేము పనిచేయబోతున్నాము. ఖచ్చితంగా కూడా చేస్తాము. సరోజినీ నగర్ ఏరియా అనేది మనకి ఇక్కడ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి అంటే మనకి అట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ రోజు పర్టికులర్గా మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మన తూప్రాన్ సబ్ డివిజన్ నుంచి మన ఆఫీసర్స్ అందరూ వచ్చి మన రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ అండ్ సిఐ సార్ వాళ్ళందరూ అండ్ మన ఎస్ఎస్ఎస్ సార్ వాళ్ళందరితో కలిసి అండ్ మెన్ మన ఓవరాల్గా మన డిస్టిక్ నుంచి మెన్ను తీసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చాలా రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మనం కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నాం రెగ్యులర్గా. సో మనం ఏదైతే ఉందో యాక్చువల్గా అవన్నీ కూడా ప్రాపర్గా మీరు ఏదైతే ఉందో మీది అది మీ ఓన్ చేసుకుంటున్నారు ఓకే, బట్ మిగతా వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి అదంతా చేయకమని చెప్పేసి కూడా మీకు ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చేసుకోమని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మాకు కూడా అంటే బయట నుంచి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన మేము ఈరోజు మేము వెరిఫై చేస్తే కొంతమంది యాక్చువల్గా మీ ఆధార్ అదంతా కూడా వెరిఫై చేసి మీ దగ్గర నుంచి తీసుకున్న డేటాని ఆధార్ ఇంతకుముందు ఆల్రెడీ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం. సో ఆ డేటాని బేస్ చేసుకొని మేము క్రాస్ చెక్ చేసుకొని ఐటీ సెల్ ద్వారా దాని ద్వారా చేసుకొని అంతా లిస్ట్ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరిది కూడా వెరిఫై చేసుకొని మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే పర్టికులర్గా మీకు సంబంధించి సర్వే రిపోర్ట్ అని కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఏం చేస్తాం, మీ ఎడ్యుకేషన్ అయినా మీ స్కిల్స్ అయినా ఏ ఉన్నా కూడా. సో మేజర్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సరే మీకు గత కొన్ని సంవత్సరాలుగా ఇది మీ వృత్తి ఉంది కాబట్టి మీరు చేసుకుంటున్నారు కావచ్చు, బట్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో కూడా అది మనకి రిపీట్ అవ్వద్దు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే సర్వే రిపోర్ట్లో మీకు ఏమైనా స్కిల్స్ ఇంకేమైనా మీకు ఉన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన లేకపోతే ఇంకా మీకు ఉన్న స్కిల్స్ని బట్టి ఫర్దర్గా ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేమైనా సజెషన్స్ అంటే మీరు వేరే ఏమైనా చేస్తూ ఉంటే ఇది కాకుండా వేరే విధంగా మీరు దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ సర్వీస్ రిపోర్ట్లో కూడా బేస్ చేసుకున్నాం. ఆ విధంగా మీకు ఎట్లా వీలైతే అట్లా మీరు ఏది పని చేస్తా అంటే ఆ పని దాన్ని మాకు తగ్గట్టు కూడా నాకు కూడా ఏమైనా హెల్ప్ చేసేలాగా ఏమైనా అవకాశాలు ఉంటే మేము కూడా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్య ఉద్దేశం అదే. యాక్చువల్గా మనం ఇదే ఎప్పుడు కూడా కంటిన్యూ చేయొద్దు. సో మనం చేంజ్ అవ్వాలి. ఇంతకుముందు కూడా మనకి ట్రై జరిగింది. సో దాంట్లో భాగంగా కూడా మీకు సార్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా మనకి ఫుడ్ మిషన్ అని చెప్పేసి అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కంటిన్యూ కాక మళ్ళీ మీరు దీంట్లోకి రావడం వల్ల మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని మీకు ఎంతో కొంత అవేర్నెస్ చేసి కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి వేరేలాగా అంటే మీరు ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ మంచి వేలో వెళ్ళాలని చెప్పేసి దాని యొక్క ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని చేస్తాం. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. సో ఫర్దర్ ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ దానికి సంబంధించి మన డిఎస్పీ సార్ గారు మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాం. ఏమన్నా అయితే ఆపోజిట్ పర్సన్ ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరు ఎలా ఉన్నారో అన్న విషయం మీకు ఎవరికి తెలియదు. వాడు రౌడీ కావచ్చు, ఇంకోటి ఇంకేమన్నా అయి ఉండొచ్చు. మీకు ఇక్కడ రావడం వల్ల మీకు ఏమైనా జరిగితే మీ మీద ఆధారపడ్డ కుటుంబం పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంతకుముందు తెలుసో తెలియకో ఒకసారి ఒక వేలో వచ్చేసారు, ఇప్పుడన్నా అందులోంచి బయటపడండి. అయితే మీకు కనీసం మీ తర్వాత మీ పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అదే ఆలోచనతో మీరు ఇలాగే ఉంటే మీ పిల్లలకు కూడా మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు.
మీ ద్వారా వాళ్ళకు కూడా లేని ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అది మంచి పద్ధతి కాదు కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా వచ్చింది, చదువుకుంటున్నారు, ఒకళ్ళు మంచి మంచి పొజిషన్లో అందరు వెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. అదే ఆలోచన నుంచి బయటకు వచ్చి మీ పిల్లలను మంచిగా చదివించి మంచి పొజిషన్కి ఉండే విధంగా చేస్తే బాగుంటుంది. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు మీకు తెలియదు. ఏదన్నా చిన్న ఇష్యూ ఏమైనా జరిగిందని కాబట్టి పరిస్థితి ఏంటి? ప్రీవియస్లో అంతకుముందు కూడా ఒక 2 కేసులు కూడా రిపోర్ట్ అయినాయి. మీ దగ్గరికి ఎవరో వేరే వాళ్ళ పర్సన్ వస్తున్నారు, వాళ్ళు తాగేసి వస్తున్నారు. వచ్చిన తర్వాత మీ దగ్గర ఏదైనా ఇంకోటి కానీ ఇష్యూస్ జరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీ గురించి, మీరు బాగుండాలి. అందరు మీరు కూడా ఇదే ఆలోచనతో బయటపడాలన్న ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీరు అందరూ కోఆపరేట్ చేశారు. కానీ వేరే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ సంబంధించి పూర్తిగా వెరిఫై చేస్తాము. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏదో మేము కమ్యూనిటీ ప్రోగ్రామ్కి వచ్చారు, సార్ వాళ్ళు వచ్చారు, చెక్ చేసుకొని వెళ్ళిపోతున్నారని ఆలోచన నుంచి బయటపడండి. మీకు తీసుకున్న డేటా, మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సర్వే రిపోర్ట్ తీసుకున్నాం. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, మీకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీకు సోషల్ మీడియా అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ తీసుకున్నాము. అవన్నీ కూడా వెరిఫై చేస్తాము. అవి కనుక వెరిఫై చేసినప్పుడు అందులో కనుక మీరు చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్ ఏమన్నా వేరే విధంగా ఫోటో మార్పింగ్ చేయడం కానీ అటువంటిది ఏమైనా ఉన్నట్లయితే మీ అందరి పైన చీటింగ్ కేసు చేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కాబట్టి అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఒకవేళ ఆధార్ కార్డు కనుక లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని ఇమీడియట్గా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. రేషన్ కార్డు కూడా అప్డేట్ చేసుకునే విధంగా చేయాలి. మీరు ఇస్తున్న సమాచారం కూడా కరెక్టా కాదా అని చెప్పి మేము వెరిఫై చేస్తాము. చేసిన దాని ప్రకారం ముందుకెళ్తాము. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ పైన చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాము. దీంతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళకు మన రీసెంట్గా నేను ఒక 2 times మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మా సార్ కూడా చెప్తారు మీ గురించి. ఎవరన్నా కానీ సార్ మాకేం పని లేదు సార్, మేము ఎటు పోలేకపోతున్నాము, బయటికి వెళ్ళినా కానీ మనకి ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వట్లేదన్న ఆలోచనతో చాలా మంది ఉన్నారు. అటువంటి నుంచి కాకుండా మీకు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి మీరు ఏదైనా చేద్దాము, ఏదైనా కంపెనీ వెళ్దాం అనుకుంటే మా దగ్గర రండి. మా వంతుగా సహాయం 100% మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు అనుకున్నది ఏదైనా ఉంటే ప్రైవేట్ జాబ్లో కావచ్చు, ఇంకేమైనా ఉంటే అవి కల్పించే విధంగా మేము మాతో పాటుగా మా సారు, మా ఎస్పీ సారులు అందరం కూడా మీకు సాధ్యమైనంత వెళ్ళిపోయి సహాయం చేసే విధంగా చేస్తాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటాము. ఎటువంటి కాకుండా చూడండి. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మీరు నేను నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. కొంతమంది అమ్మాయిలందరూ ఇక్కడ నిలబడి ఉంటున్నారు. ఉండటం వల్ల వాళ్ళకి ఆల్రెడీ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు కావాలని చెప్పేసి బైక్ పైన, కార్ల పైన వస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వేరే విధంగా వస్తున్నారు. కాబట్టి దయచేసి అటువంటివి ఉండొద్దు. ఈవినింగ్ టైంలో CCTV కెమెరాలు ఆల్రెడీ పెట్టాము మేము. దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నాము. అందరికీ కూడా నమస్కారం. నా పేరు నరేందర్, డిఎస్పీ, తూప్రాన్ డిఎస్పీని. మీకు నేను క్యాజువల్గా ఏదో చెప్పడానికి మాట్లాడతలేదు. మీరు ఆలోచన చేయాలి. ఎందుకు ఇట్లా ప్రతిసారి పోలీసులు వస్తున్నారు, ప్రతిసారి ఇబ్బందులు పెడుతున్నారు? అదే ఇది ఇబ్బందులు పెడుతుంది పోలీసులు గారు, మిమ్మల్ని మీరు ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో మీరు ఉన్నారు. ఎక్కడో దగ్గర మార్పు అనేది స్టార్ట్ కావాలి. సరే, అప్పుడంటే అవకాశాలు లేవు, తర్వాత ఇంకేదో మన అవసరాల కోసము స్టార్ట్ చేసి ఉండొచ్చు మీకు సంబంధించి. ఇప్పుడు ప్రపంచం మారుతుంది, అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల అవకాశాలు అంటే అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి. ఇన్ని అవకాశాలు గతంలో లేవు. అంటే పేదరికము, లేకపోతే చదువుకోలేకపోవడము, లేకపోతే అవకాశాల గురించి అవగాహన లేకపోవడము, ఇవన్నీ మనకు ఉండే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఎందుకు మనము ఈ రకంగా దీన్ని మనం కంటిన్యూ చేయాలి? ఒక వైట్ షర్ట్ వేసుకున్నవాడికి, తెల్లంగి వేసుకున్నవాడికి దాని మీద ఒక నల్ల చుక్క పడ్డా కూడా మొత్తము ఆ షర్ట్ అంతా కూడా దాని అందం పోతుంది, నల్ల చుక్క ఉంటుంది. ఇప్పుడు మీ కాలనీకి సంబంధించి కూడా నేను చూస్తున్నాను, ఇప్పటిదాకా పిల్లలు అంతా ఉన్నారు, చిన్న పిల్లలు, తర్వాత చదువుకుంటున్న పిల్లలు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకు మనం ఏమి ఇంజెక్ట్ చేస్తున్నాం? మనము క్షణికం కోసము ఏదో మనకు 4 డబ్బులు వస్తాయి, ఈజీ మనీ అంటారు. 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి మనం దీన్ని అది చేస్తే సొసైటీకి, సమాజానికి మనం ఏం సందేశం మనం ఇస్తున్నామో, ఎంతమంది మీద ఈ రకమైన ఎఫెక్ట్ పడుతున్నది, మన పిల్లలు ఏ రకంగా తయారైపోతున్నారు, అదేవిధంగా మన ఆరోగ్యాలు ఏమైపోతాయి, తర్వాత ఈ రకమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు ఏ రకంగా తయారైపోతారు. ఇప్పుడు మీకు అవకాశాలు అదే చెప్తున్నారు కదా. ఎవరైనా పిల్లలు కూడా నా పిల్లోడు కలెక్టర్ కావాలా, నా బిడ్డ డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా, ఒక టీచర్ కావాలా, ఒక యాక్టర్ కావాలా, ఒక డాక్టర్ కావాలన్న ఆలోచనలు ఎవరికైనా అదంతా ఉంటాయి. ఏ పిల్లల్ని, మన పిల్లల్ని పెంచుకుంటాం, ఎందుకు పెంచుకుంటాము? పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళ భవిష్యత్తును మనం చూస్తాం. కానీ మీరు ఈ రకమైన వాతావరణంలో ఉంచడం వల్ల
పిల్లలు ఏ రకంగా తయారవుతుందని చెప్పాలి. అవకాశాలు అనేటివి ప్రతిసారి ఉంటాయి మీరు మారాలనుకుంటే. సరే ఒకళ్ళ దగ్గర మీకు మోసం జరగచ్చు, లేకపోతే మేబీ అది మీకు తెలియకపోవచ్చు. లోన్లు తీసుకున్నది వాస్తవం, ఒక షెడ్ వేసింది వాస్తవం. మీకు సంబంధించి ఏదైతే ఈ టోటల్ అప్పుడు మన కుటుంబీసులు తెప్పేయడం ఇదంతా జరిగింది. దానివల్ల మీకు కొద్దిగా ఉపాధి సరిపోయినంత రాకపోవడం వల్ల మీరు డైవర్ట్ కావడం కూడా జరిగింది. నేను ఏమంటున్నా, మీరు పని చేసుకోవాలనుకున్నప్పుడు 10 రూపాయలు ఎక్కువ తక్కువ కష్టపడి బతకాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులనే మేము చూస్తాము. ఇక మిగతా మాకు ఏం అవసరం లేదు, మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ లేకపోతే మాకు సంబంధించి జీవితం కానీ ఇది ఇంపార్టెంట్ కాదు డబ్బే అనుకుంటే ఎవరేం చేయలేదు. మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కూడా డిఎస్పీ గారు కావచ్చు, ఇప్పుడున్న సిఏ గారు ఆల్రెడీ మీకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ తీసుకున్నది దాని గురించి. ఓన్లీ కుటుంబీషనే కాదు కదా, చాలా అవకాశాలు ఉంటాయి. ఏ అవకాశం ఉన్నా మీరు ముంగడికొస్తే అప్పుడు ఎట్లా సహకరించినామో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అట్నే సహకరిస్తాం. మీరు మారాలని ఆలోచన ఉంటే 100% పోలీస్ తరఫు నుంచి మేము ఏమేం చేయగలుగుతామో అన్నీ ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి కొద్దిగా ఆ వైపు ఆలోచించండి. ఇది ప్రతిసారి జరగద్దు. మీకు ఇబ్బందులు అవుతున్నాయి వాస్తవమే, కానీ ఆ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటకు రావాలనేది మాత్రం మీరు ఆలోచిస్తలేదు. అది ఆలోచించినంత వరకు ఇది రిపీట్ అవుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మానేయాల్సిందే అందరు.